నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతా. రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చే విషయంలో ఇబ్బంది పెట్టవద్దు. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమాలు. నగరంలో సమైక్యత ర్యాలీలు, ఉక్కు మనిషి సేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు. అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్యే గల్లా మాధవి. కనీస ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ధ్వజం. మాదక ద్రవ్యాల నియంత్రణకు గట్టి నిఘా పెట్టాలి. అధికారులకు సూచించిన కలెక్టర్ తమీం అన్సారియా. విధ్వంసం కోరుకునే మనస్తత్వం జగన్ది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఎమ్మెల్యే నరేంద్ర. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రైతులకు పెండింగ్ లో ఉన్న రిటర్నబుల్ ప్లాట్లను త్వరగా రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సిఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో గ్రీనరీ, సుందరీకరణ, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రైవేటు సంస్థలు చేపట్టే నిర్మాణాలు కూడా ఐకానిక్ మోడల్లో ఉండాలనే ఆయా సంస్థల ప్రతినిధులను అధికారులు కోరాలని సూచించారు. త్వరలోనే రాజధాని రైతులతో తాను సమావేశం అవుతానని చంద్రబాబు తెలిపారు. మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమైక్యత ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ తమీం అన్సారియా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ నుంచి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ వరకు విద్యార్థులతో సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, వల్లూరు జయప్రకాష్ నారాయణ, కమిషనర్ పులి శ్రీనివాసులు, డీఆర్ఓ కాజావలి, జిల్లా వైద్యాధికారిణి విజయలక్ష్మి, ఏసీ ఓబిలేసు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు కలెక్టరేట్లో జరిగాయి. ఆయన చిత్రపటానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ తమీం అన్సారియా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలంతా సమైక్యంగా ఉండాలని, వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. దేశమంతా ఒకటిగా కలిసి ఉండాలని 542 సంస్థానాలను విలీనం చేశారన్నారు. అప్పటి నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని పాక్ లో కలపాలని ప్రయత్నం చేస్తే దానిని అడ్డుకొని దేశాన్ని ఒకటిగా నిలిపిన మహనీయులు పటేల్ అన్నారు. అందుకే ఆయన జన్మదినాన్ని జాతీయ సమైక్యతా దినంగా జరుపుకుంటున్నామన్నారు. సంక్షేమమే లక్ష్యంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ వెల్లడించారు. ఆయన బాటలోనే ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎటువంటి స్ఫూర్తిదాయక జీవితాన్ని వారు గడిపారో దాని నుండి ప్రేరణ పొంది ఈ దేశాన్ని ఐక్యంగా ఉండడం కోసం, తద్వారా ఒక ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ప్రజలందరూ ముందుకు కలాల్సిన అవసరం ఉంది. వారు పుట్టిన గుజరాత్లో వారు చేసిన త్యాగాలకి స్మృతిగా 182 మీటర్ల ఎత్తైన
597 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఇవాళ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో నిర్మించుకున్నాం. అదేవిధంగా వారి జన్మదినాన్ని, జయంతిని, జాతీయ ఐక్యతా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. ఆయన స్ఫూర్తితో భారతదేశంలో అన్ని వర్గాలు కూడా ఒకే తెరపైకి వచ్చి భారతదేశ పునర్నిర్మాణంలో, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి ఒక మంచి రోజుని, ఈ డే ఆఫ్ యునైటీని మనందరం కూడా ఒక సంకల్పంగా తీసుకొని మనందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆలోచించినటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో వర్గాల నుండి మైనారిటీల వరకు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఒక అఖండ భారతదేశ నిర్మాణం కోసం ఆ రోజు కలలు కన్నటువంటి ప్రతి ఒక్కరి కలల్ని సాకారం చేసేటువంటి విధంగా ఈరోజు మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి ఈరోజు వల్లభాయ్ పటేల్ గారి స్ఫూర్తితో మనందరం కూడా నవభారత నిర్మాణం కోసం కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే భావితరాలకు ఆయన స్ఫూర్తి ఎలాగా నిలవాలి అని అంటే, ఈరోజు మనం మతంతోనో లేకపోతే నార్త్ సౌత్ అని ప్రాంతంతోనో విభజించుకుపోతున్న పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న యువతలో నుంచి ఉక్కు మనుషులు ఎందరో కూడా ఈరోజు బయటికి రావాలి. అప్పుడే అలాంటి మహనీయుల యొక్క త్యాగాలకి, స్ఫూర్తికి ఒక నిదర్శనంగా నిలుస్తాయి మన రానున్న సమాజాలు. పశ్చిమ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. శ్రీనివాసరావుపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతవాసులకు నిన్న కిట్లు పంపిణీ చేశామన్నారు. కానీ తనకు సమాచారం ఇవ్వకుండా 24వ డివిజన్లో మేయర్, కమిషనర్ కిట్లు పంపిణీ చేయడంపై నిప్పులు చెరిగారు. ఒకే కార్యక్రమాన్ని రెండుగా విభజించడం దారుణమన్నారు. అధికారులది అమాయకత్వమా, అజ్ఞానమా, అహంకారమో అర్థం కావడం లేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని అర్థం చేసుకోవాలని కోరారు. నిన్నటి రోజున మనకి ఒక 2-3 రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ, రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే, ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న, ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ. చాలా చాలా ఇబ్బందిగా, చాలా బాధగా అనిపించింది నాకు. ఇలా 2 సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అదేవిధంగా బ్యానర్లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్లో ఎంపీ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు. అదేవిధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్లో మోడీ గారు కానీ, నగర మేయర్ గారు కానీ, లేదంటే అక్కడున్న లోకల్ లీడర్లు కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు. అంటే ఏ మెసేజ్ మనకి ఈ అధికారులు అందరూ ఇవ్వదలుచుకున్నారో నాకు ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను. మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ మత్తు, మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా ఆవిష్కృతం చేయాలన్నారు. జిల్లాలో గట్టి నిఘా ఉండాలని అన్నారు. రవాణా వ్యవస్థపైన, విద్యా సంస్థలపైన నిఘా ఉండాలని చెప్పారు. మందుల దుకాణాల్లో కొన్ని మందులను వైద్యుల సలహాల మేరకు మాత్రమే వినియోగించాలని, నిబంధనలు ఉల్లంఘించే మందుల దుకాణాల లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించి మత్తు, మాదక ద్రవ్యాల వల్ల ఆరోగ్యంపైన, ఆర్థికంగానూ పడే ప్రభావాలు తెలియచేయాలని అన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు 65 కేసులు నమోదు చేశామని, 26 వాహనాలను సీజ్ చేశామన్నారు. 7గురిపై పీడీ కేసులు నమోదు చేశామని వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి కాజావళి, అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రామకృష్ణ, ప్రభుత్వ సమగ్రాసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె విజయలక్ష్మి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి ప్రసూన, జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక తదితరులు పాల్గొన్నారు. So those people can be identified and we can help them without taking any legal action also. So Eagle helpline is there, ma'am, 1972. So those awareness posters and materials we
also we will share with the education department. These things can be displayed in all the education institutions. రాష్ట్రంలో విధ్వంసం జరిగితే చూసి ఆనందించాలన్నదే మాజీ సీఎం జగన్ పందా అని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ధూళిపాల నరేంద్ర మాట్లాడారు. ఇన్సూరెన్స్ కట్టకుండా పంట బీమా చెల్లించామని, జగన్లా కూటమి ప్రభుత్వం అసత్యాలు చెప్పదన్నారు. మోంతా తుఫాన్తో పంట నష్టపోయిన ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఆపద కాలంలో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని నరేంద్ర కొట్టిపారేశారు. నిరంతరం ఈ ప్రభుత్వం మీద అది ఏదైనా కానివ్వండి ఏదో రకంగా బురద జల్లి రాజకీయపరమైన ప్రాపకం పొందాలనే ఆలోచన తప్పితే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, మన పాత్ర మనం పోషించాలనే విధంగా ప్రతిపక్ష ఆలోచన లేదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు, తన చేతిలో అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు స్పందించలా, ఏ ఒక్కరోజు పంట చేలోకి వెళ్ళి కూడా పరామర్శం చేయలా. చివరికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పంట నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శకి పలకరించడానికి వెళ్తే రోడ్డు పక్క ధాన్యాన్ని పోస్తే ఆ ధాన్యాన్ని బలవంతంగా ట్రక్కులోకి ఎక్కించిన పరిస్థితి గత పాలనలో మనం చూడటం జరిగింది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి పంట నష్టం వరదలు రాగానే ఆయన ఏరియల్ సర్వే చేయటం, ఆ ప్రాంతానికి వెళ్ళటం. స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఐక్యంగా బలంగా నిర్మించటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీస్ శాఖ నిర్వహించిన రన్ ఫర్ యూనిటీలో ఎస్పీ వకీల్ జిందాల్ పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశం సమైక్యంగా ఉండడం వల్లే ఎలాంటి యుద్దాలు, విపత్తులు వచ్చినా ఐక్యంగా ఎదుర్కోగలుగుతున్నట్లు వివరించారు. కాబట్టి ఐక్యంగా ఉంటే దృఢంగా ఉంటామనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో ఉంచాలని ఎస్పీ సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు మనం నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేస్తాము. సో మన దేశం ఐక్యత కోసము మనం అన్ని రకాల చర్యలు తీసుకుంటాము, మనం అన్ని ఎఫర్ట్స్ పెడతాము. ఏ పని కూడా దేశం ఐక్యతకి దెబ్బతీసే విధంగా ఎక్కడా కూడా చేయమని ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. సో గుంటూరు టౌన్లో ఈరోజు పోలీస్ ద్వారా రన్ ఫర్ యూనిటీ అనేది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో పోలీస్ సిబ్బందితో పాటు జనం కూడా దాంట్లో పాల్గొంటున్నారు. మన దేశం ఐక్యతని స్మరిస్తూ మనం దేశం ఐక్యత కోసం కృషి చేస్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన దివ్యాంగులు, ప్రజల నుంచి ఫిర్యాదులను చంద్రబాబు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కుంచనపల్లిలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ధాన్యాది వాసంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్దయ్య, ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో మొంతా తుఫాన్ కారణంగా ఏర్పడిన నష్టం, పరిహారం పంపిణీపై గుంటూరులో సమీక్ష సమావేశం జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గంలో మోంతా తుఫాన్ కారణంగా ఏర్పడిన నష్టం, పరిహారం పంపిణీపై గుంటూరులో సమీక్షా సమావేశం నిర్వహించారు. జడ్పీ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు పాల్గొని సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపారు. మానవతా దృక్పథంతో నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. 20,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, ₹1 కోటి నిధులతో రహదారులను అభివృద్ది చేస్తామని తెలిపారు. తుఫాన్ సమయంలో 1,62,000 మందికి పునరావాసం కల్పించామని అన్నారు. మొట్టమొదట ఈ మొంతా తుఫాన్ చాలా తీవ్రమైనటువంటి తుఫాన్. ఎందుకంటే దాదాపుగా నా సర్వీస్లో 7 తుఫాన్లు చూశాను. దివిసీమ నుంచి నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు దివిసీమ ఏర్పడితే అప్పటి నుంచి 7 తుఫాన్లు చూశాను. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ప్రజానాయకులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనం చూసాం, మీకు ఒకవేళ ముందుగా అంతా గుర్తించకపోతారు, కొన్ని
లక్షల ఎకరాల నష్టం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన నుంచి చంద్రబాబు నాయుడు గారు డే అండ్ నైట్ అప్పుడు వర్క్ చేసి మరణాలను తగ్గించే విషయంలో, ఆస్తి నష్టం తగ్గించే విషయంలో ఆర్గనైజేషన్లు కష్టపడ్డారు. ఇంకా అప్పుడు అంత టెక్నాలజీ లేదు. తిరుపతి వెంకన్నను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలకు కూటమి ప్రభుత్వం పాల్పడటం హేయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మోంతా తుఫాన్ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు మరోసారి లడ్డూ కల్తీ కేసు అంటూ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలను వేధింపులకు గురిచేసి అక్రమ కేసుల్లో అరెస్టు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సిట్లకు తాము భయపడేది లేదని అంబటి అన్నారు. ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయ కక్షలు చేస్తున్నారు మీరు. సరే, లిక్కర్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారంటే అది వేరే అంశం. ఒక దైవాన్ని, కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ కలిసిపోయిందని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారం చేసి ఇవాళ సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అంతేకాదు, మొంతా తుఫాన్ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న లంక గ్రామాల్లో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పర్యటించారు. పెదలంక, చింతలంక, ఈపూర్లంక, సుగ్గనలంక, చిలుమూరులంక, గాజులంక తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పర్యటించి తుఫాన్ ప్రభావిత రైతులను పరామర్శించి పంటల నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రభుత్వం ద్వారా తగిన నష్టపరిహారం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల ప్రభుత్వాధికారులు, రైతులు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాగ్రత్త ముందు రాపించుకోవాలి. మీరు అయిపోయినాక ఏదో చెప్తే కాదు, వేసేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలనే మన దగ్గర సర్వసాధారణంగా వస్తుంటాయి. పాటిబండ్ల సీతారామయ్య 143వ జయంతిని గుంటూరులో నిర్వహించారు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య సిబిఎస్ఈ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాజీ డీజీపీ పూనం మాలకొండయ్య, స్కూల్ కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో స్కూల్ను ఏర్పాటు చేసిన ఘనత సీతారామయ్యదని విష్ణు తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తమ స్కూల్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గింజుపల్లి వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మరి సీతారామయ్య గారు విద్య కోసం ఎంతో కృషి చేశారు. లాంలో కానీ గుంటూరు పాఠశాలకు కానీ వారి పేరు నిలబడటం కోసం, వారి ఆశయాల కోసం ఈ పాఠశాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే లాం ఫామ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా సీతారామయ్య గారు 1920లో స్థాపింపు చేశారు. ఆ తర్వాత అది వ్యవసాయ విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. మరి ఎంతోమంది విద్యార్థులను ఈ శ్రీ పాటిబండ్ల సీతారామయ్య స్కూలు ఉన్నతమైన విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది. అది రాబోయే తరానికి కూడా వారి యొక్క జీవిత చరిత్ర మార్గదర్శకంగా ఉంటుందని సూచించారు. అదేవిధంగా మా పూర్వ విద్యార్థి ద్వారకా తిరుమల డీజీపీ గారు, రిటైర్డ్ డీజీపీ గారు, అదేవిధంగా మాలకొండయ్య గారు, రిటైర్డ్ డీజీపీ గారు, ఈ విధంగా వసంత నాగేశ్వరరావు ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు, ఎంతోమంది ప్రముఖులు ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఇదే స్థాయిలో ఎంతోమంది ప్రముఖులు ఈ పాఠశాల సందర్శించి ఈ ఉత్సవంలో మా విద్యార్థులకి అనేక విధాలుగా సందేశాలు, మా పాఠశాలకు తోడ్పాటు అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద ఏఐటీయూసీ, సిపిఐ జెండాలను నాయకులు ఆవిష్కరించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఆవిర్భవించిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని జిల్లా నాయకులు రావుల అంజిబాబు వెల్లడించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, చల్లాచిన ఆంజనేయులు, సురేష్ దాస్, సివిల్ సప్లై కార్మికులు పాల్గొన్నారు. 105 సంవత్సరాలు పూర్తి చేసుకొని 106వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈరోజు గుంటూరు సివిల్ సప్లైస్ కార్మికుల ఆధ్వర్యంలో ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న
పని గంటల విధానానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నారు. అలాగే భవిష్యత్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున రూపొందించి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపై సమరశీల పోరాటాలకి ఈ 106వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి సంసిద్ధంగా అవుతున్నారని తెలియజేస్తున్నాం. అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 2 రోజుల పాటు తలపెట్టిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఎక్స్పో విజన్ ఎక్స్పోను లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుని శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమించాలని హిందూ ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి, డైరెక్టర్ పిఎం ప్రసాద్, సభ్యులు అబ్బరాజు రాజశేఖర్, వైస్ ప్రిన్సిపల్ నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు 45 పాఠశాలలకు చెందిన విద్యార్థులు 50 నుండి 200 వరకు వైజ్ఞానిక ప్రదర్శనలతో ఎగ్జిబిషన్కు హాజరు కావడం హర్షదాయకమన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల సైన్స్ ఎక్స్పోను రామకృష్ణమూర్తి, ప్రసాద్, రాజశేఖర్, నర్సిరెడ్డి, సుష్మా ప్రారంభించారు. ఎక్స్పోలో విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక అంశాలను తిలకించి అభినందించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ స్పీచెస్ అండ్ ఒకళ్ళకొకళ్ళు ఉపన్యాసాలు ఇచ్చుకోవడం కాదు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా మీ అందరికీ మీకు మీ విజిటర్స్కి కూడా సైన్స్ అంటే ఇంట్రెస్ట్ రావాలని, ఈ సైన్స్ మానవ జాతికి ప్రపంచానికి ఉపయోగపడాలని, మీరందరూ రీసెర్చ్ ద్వారా మానవ జాతికి సహాయం చేయాలని ఉద్దేశంతో పెట్టింది. మీరందరూ దీన్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. మీరు ఇంతమంది వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మీ ఇన్స్టిట్యూషన్స్కి, మిమ్మల్ని తీసుకొచ్చిన మీ ఫ్యాకల్టీకి మీ అందరికీ ధన్యవాదాలు. మాకు ఇప్పటికీ ఒక 45 స్కూల్స్ నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 250 ప్రాజెక్ట్స్ వరకు వచ్చినాయి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనదర్ 50 ప్రాజెక్ట్స్. అలాగే స్పెక్టేటర్స్ కూడా ఇవాళ 11 o'clock నుంచి మేము అలౌ చేస్తున్నాం. ఒక 9 థీమ్స్ పెట్టామండి. అంటే హెల్త్, హైజీనిక్, అలాగే ఏఐ ఒకటి, అంటే కంప్యూటర్ బేస్డ్, అలాగే హెల్త్ బేస్డ్, బయాలజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, అలాగే మన బేసిక్ సైన్సెస్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, వీటన్నిటిని కలిపి ఒక 9 థీమ్స్ పెట్టాం. అంటే సైన్స్లో ఉండే పిల్లల్లో ఉండే సృజనాత్మకతను బయటికి తీయాలి. అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మేము పెట్టింది కూడా 8th, 9th, 10th పిల్లలకి. వాళ్ళు ఈ ఏజ్లో కనుక చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వాళ్ళు కనుక ఎక్స్పోజ్ అయితే ఆటోమేటిక్గా దే విల్ బికమ్ వెరీ గుడ్ సైంటిస్ట్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. డ్వాక్రా మహిళలను ఎంటర్ప్రినర్స్ గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పాడి పరిశ్రమలను ప్రోత్సహించనున్నట్లు బూర్ల చెప్పారు. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో డ్వాక్రా మహిళలకు డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేయూతను ఇవ్వాలనే ఉద్దేశంతో జెడ్పీలో వివిధ శాఖాధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. మరి ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసే దశలో ఈరోజు అందరికీ అనుకూలమైనటువంటిది, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది, ప్రతి ఒక్కరూ చేయగలిగినటువంటిది ఈ ప్రాంతంలో డైరీ డెవలప్మెంట్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన రాష్ట్ర స్థాయిలో డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలని, ఎండీ గారి యొక్క సేవల్ని మొట్టమొదట పత్తిపాడు నియోజకవర్గంలో ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరాము. జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సంతోషంగా అంగీకరించారు. సో దీనికి కన్వర్జెన్స్ మోడ్లో గతంలో ఏ డిపార్ట్మెంటో ఆ డిపార్ట్మెంట్ చేసుకుంటూ కాకుండా కన్వర్జెన్స్ మోడ్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీమతి కాసు సాయమ్మ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో జాతీయ ఐక్యతా దినోత్సవ సభ ఘనంగా జరిగింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం 562 సంస్థానాలను విలీనం చేసి జాతీయ ఐక్యతను కాపాడిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా నేతలు చావా శివాజీ, లక్ష్మీ సామ్రాజ్యం, యలమంచల శివాజీ, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని కొరిటిపాటి సుస్మిత తదితరులు పాల్గొన్నారు. ఆ భారత రాజ్యాంగంలో ప్రాథమిక సూత్రాలని ఫండమెంటల్ రైట్స్ అంటాం. ప్రాథమిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు. ఆ ప్రాథమిక హక్కులను తయారు చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ ప్రాథమిక హక్కులకి రచనకి చైర్మన్ గా ఉంది సర్దార్ వల్లభాయ్ పటేల్.
సో వల్లభాయ్ పటేల్ రాజ్యాంగం రూపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు, స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాడు, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాడు, దేశం యొక్క సమగ్రతని కాపాడాడు. సో ఈరోజు ఆయన మనం స్మరించుకుంటూ వారు ఈ దేశాన్ని ఎంత బలంగా ఉంచారో దాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తారు. ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో సిపిఐ అరుణ్ పాల్గొన్నారు. ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఏఐటీయూసీ అరుణ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని మీరు ఘనంగా నిర్వహిస్తూ జెండా ఆవిష్కరించేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున విప్లవం ఉందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మన హక్కుల కోసం, మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం మనం కలిసికట్టుగా పోరాటం చేద్దామని చెప్పేసి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న రైతు బజార్ను వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా సందర్శించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రైతు బజార్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని నూరి ఫాతిమా మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అతని అనుచరులు రైతు బజార్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. షాపులను వెడల్పు చేసుకునేందుకు గోడను కూల్చివేశారని, అదేమంటే తుఫాను గాలికి పడిపోయిందంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారులు బాధ్యత తీసుకుని రైతు బజార్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎవరో పగలగొట్టారు, రాత్రి అర్ధరాత్రి జరిగిన పనే. ఎందుకంటే ఇక్కడ శానిటేషన్ పరంగా కూడా ఎంత చండాలంగా ఉందంటే ఎక్కడా కూడా ఒక నీట్నెస్ లేదు, ఎక్కడా కూడా ఎవరు చెత్త తీసే పరిస్థితుల్లో లేరు, ఎక్కడ కూడా తిరిగిన వాసన ఎంత చండాలంగా ఉందంటే ఎక్కడ కూడా వాళ్ళు క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేయట్లేదు. ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడే వాళ్తూ ఉంటారు, కానీ నిజంగానే ప్రజలు అన్నా లేకపోతే మీకు అధికారం ఎందుకు ఇచ్చారనే దాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ప్రజలకు మాత్రం ఉపయోగపరంగా అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు చేయట్లేదు. మాజీ పార్లమెంట్ సభ్యులు ఏఐటీయూసీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ గురుదాస్ దాస్ గుప్తా 6వ వర్ధంతి కార్యక్రమం గుంటూరులో జరిగింది. కామ్రేడ్ గురుదాస్ దాస్ గుప్తా 60వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏఐటీయూసీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యకులు వెలుగురి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రజల పక్షాన ఏఐటీయూసీ నిరంతరం నిర్విరామంగా పనిచేస్తుందని తెలిపారు. నేటి నాయకులు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రావుల అంజిబాబు, చల్లాచిన ఆంజనేయులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 4 కార్మిక చట్టాలను తీసుకొచ్చి 4 కార్మిక కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గం యొక్క హక్కులన్నింటినీ, పనిచేసే హక్కు, అదేవిధంగా ఉద్యోగాలు పర్మనెన్సీ, అదేవిధంగా సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, అన్నిటి మీద కూడా దాడి చేయడం జరిగింది. వీటన్నిటి మీద గత 10-15 సంవత్సరాలుగా కార్మిక సంఘాలు పోరాడుతూ ఉన్నాయి. ఈ పోరాటాన్ని నిర్మించడంలో గురుదాస్ గుప్తా గారి పాత్ర కీలకం. అన్ని సంఘాలను కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి సంఘాలకు ఉండేటువంటి సిద్ధాంతాలు, జెండాలు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పోరాటాలు చేసినటువంటి నేత గురుదాస్ గుప్తా గారు. కమిషనర్ పులిస్ శ్రీనివాసులు దుర్గానగర్, ఐపీడీ కాలనీ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, అభివృద్ది పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ది, పారిశుద్ధ్య పనులు పిన్ పాయింట్ ప్రకారం జరగాలని, ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బస్టాండ్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పులిస్ శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని అన్నా క్యాంటీన్లకు ప్రజలు విస్తృతంగా వస్తున్నారని, వారికి తగిన విధంగా ఆహారం అందేలా ఇండెంట్ సిద్ధం చేయాలని అక్షయ పాత్ర సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతా, రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చే విషయంలో ఇబ్బంది పెట్టవద్దు, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమాలు, నగరంలో సమైక్యత ర్యాలీలు, ఉక్కు మనిషి సేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు. అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, కనీస ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ధ్వజం.
మాదక ద్రవ్యాల నియంత్రణకు గట్టి నిఘా పెట్టాలి, అధికారులకు సూచించిన కలెక్టర్ తమీం అన్సారియా. విధ్వంసం కోరుకునే మనస్తత్వం జగన్ది, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఎమ్మెల్యే నరేంద్ర. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.